ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే కూర్చొని చక్కగా యోగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ క్లాసుల కోసం, లైవ్ క్లాసుల కోసం మెసేజ్ చేయొచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియోలో మనము నీ పెయిన్స్ గురించి, యంగ్ ఏజ్లోనే నీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. చాలా మంది మోకాల నొప్పులు అని ఇబ్బంది పడుతున్నారు. దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఏజ్ని బట్టి ఆ రీజన్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓల్డ్ ఏజ్లో వచ్చే నీ పెయిన్స్ మనకు తెలుసు. బోన్స్ అరిగిపోవడం వల్ల, నీ జాయింట్స్ మధ్యలో గుజ్జు తగ్గిపోవడం వల్ల నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వీటికి వాళ్ళు రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఎక్కువ కూర్చొని లేవకుండా ఉండడం, ఎక్కువ మెట్లు దిగకుండా ఉండడం, ఇలా. ఇది ఎప్పుడు ఓల్డ్ ఏజ్లో. బట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ చక్కగా స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. యంగ్ ఏజ్ 30 ఇయర్స్ 40 ఇయర్స్లోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. దీనికి రీజన్స్ ఏంటి? దీనికి రీజన్స్ తెలుసుకున్నామంటే నివారణ ఎలా చేసుకోవాలి, మనం హెల్దీగా ఎలా ఉండాలి అని తెలుసుకోవచ్చు. 30-40 అంటే అప్పుడే పెళ్ళైన వాళ్ళు, యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్ పీపుల్ అండి. ఇక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పూర్తిగా ఉన్న వాళ్ళు పెయిన్స్ అంటూ ఉంటే వాళ్ళు ఎలా పని చేసుకోగలుగుతారు కదా? అసలు ఎందుకు వస్తున్నాయి తెలుసుకుందాం. మొదటిది ల్యాక్ ఆఫ్ వైటమిన్ డెఫిషియన్సీ. మనం ఇది అస్సలు పట్టించుకోవడం లేదు. మనం రోజు తింటున్నాం కదా అనుకుంటున్నాం, 3 పూట్ల చక్కగా తింటున్నాను అనుకుంటున్నాం. ఎలాంటి ఫుడ్ మనకు వెళ్తుంది, వైటమిన్స్తో కూడిన ఫుడ్ మనం తీసుకుంటున్నామా లేదా అన్నది ఖచ్చితంగా చూసుకోవాలి. ఆఫ్టర్ 30s మనకు కాల్షియం కానీ, వైటమిన్ డి కానీ డెఫిషియన్సీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎండలో కూర్చోవడం, ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎండలో టైం స్పెండ్ చేయడం. ఇప్పుడు అలా ఏం లేదు. ఎక్కువగా సాఫ్ట్వేర్ జాబ్లు అయిపోయాయి. లేటుగా లేవడము, రెడీ అవ్వడం, క్యాబ్లో కూర్చొని వెళ్ళడం, ఆఫీస్లో ఎండ తగలని ప్లేస్లో చక్కగా కూర్చోవడం. దీనివల్లే వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. వైటమిన్ డి తగ్గిన వాళ్ళకి ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ కూడా వస్తుంది. రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. వైటమిన్ డి గ్రాస్ప్ చేసుకున్న బోన్స్ కాల్షియం కూడా ప్రొడ్యూస్ చేసుకుంటాయి. దీనికి తగ్గట్టుగా మనం ఫుడ్స్ కూడా పూల్ మకానా తీసుకోవడము, తామర గింజలతో చేసిన వైట్గా ఉంటాయి కదా పూల్ మకానా, వీక్లీ 2 times అన్న తింటూ ఉండడము, మీల్ మేకర్ తినడము, ఎగ్స్ తీసుకుంటూ ఉండడము, ఎండలో కూర్చోవడము, నువ్వులు, కాల్షియం బాగా రావడానికి నువ్వులు ఉండాలి కానీ, డైరెక్ట్గా కూరల్లో నువ్వులు వేయడం కానీ, ఇలా బాదం తీసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు వైటమిన్ డెఫిషియన్సీ అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా? తర్వాత ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా వెయిట్ అంతా కూడా నీస్ మీద పడి మనకు నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. దీని నుంచి ఖచ్చితంగా బయటపడాలంటే వెయిట్ కూడా తగ్గించుకుంటూ ఉండాలి, యోగా చేయాలి, వాకింగ్ చేయాలి. వాకింగ్ కూడా చాలా మంచిదండి. ఈ చలికాలం వచ్చేసింది కదా, వాకింగ్ లేకుండా, లేక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల మనకు బాడీ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సరే, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆసనాలు చేయాలి? ది బెస్ట్ 4 ప్రాక్టీసెస్ ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడని ప్రాక్టీసెస్ చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉన్నారంటే మీ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ అనమాట. నీ పెయిన్స్ బాగా తగ్గుతాయి. చూడండి, ఫస్ట్ వాల్కి హ్యాండ్స్ ఇలా పెట్టుకొని హీల్ మీద ప్రెషర్ ఇస్తూ టోస్ పైకి అప్ డౌన్ చేస్తూ ఉండాలి. మనం ఇలా టోస్ పైకి లిఫ్ట్ చేయగానే నీస్ దగ్గర మనకు టైటన్ అవుతుంది. చూడండి, బాగా టైటన్ అయితే తెలుస్తుంది. ఇట్లా ఫ్రీ వదిలేస్తుంది. తర్వాత ఇలా ఒక 10 times 1 2 3 4 నీ బ్యాక్ జాయింట్స్ అంతా కూడా మనకు బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక 10 to 15 times ప్రాక్టీస్ చేసుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత చూడండి, వాల్కి కంపల్సరీ హ్యాండ్ ఉండాలి. హిప్ కొంచెం డౌన్ చేసుకుంటాము. తర్వాత మళ్ళీ హీల్ అప్ డౌన్. 1 2 స్లోగా 3 4 5 6 నీ జాయింట్స్ కంపల్సరీ మనకు బాగా ఫ్రీ అవుతూ ఉంటాయి. మనకు లెగ్స్ మొత్తం స్ట్రెచెస్ తెలుస్తూ ఉంటాయి. చాలా చాలా రిలాక్స్గా ఉంటుంది. హీల్ బాగా ప్రెషర్ ఇస్తూ టోస్ పైకి తీసుకోవాలి. ఇలా ఒక 10 to 15 times చేయండి. తర్వాత చూడండి, రైట్ లెగ్ని ముందుకు తీసుకోండి. ఇలా హీల్ పైకి లిఫ్ట్ చేసి ఇప్పుడు టోస్ మీద ప్రెజర్ ఇస్తున్నాం, నీ ముందుకు పుష్ చేస్తున్నాం. 1 2 3 4 5 ఈచ్ సైడ్ 10 times చేసుకోండి. 1 2 3 4 5 6
ఇలా రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్. ఫోర్త్ వన్ చూడండి, నీస్ని ఇలా బాగా హ్యాండ్స్ తోటి ప్రెషర్ ఇచ్చి 1 మళ్ళీ టైట్ చేసుకోవాలి ఇలాగ. 2 3 మనం స్ట్రెచ్ చేసే కొద్దీ కూడా మనకు బోన్స్ దగ్గర నుంచి చిన్న చిన్న సౌండ్స్ వస్తుంటాయి, అది ఏం కాదు. 4 5 6 ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ 4 ప్రాక్టీసెస్ ది బెస్ట్ ప్రాక్టీసెస్. రెగ్యులర్గా చేసుకోండి. పెడలింగ్ ఇలా నీస్ హీల్ అప్ డౌన్ చేస్తూ నీస్ని ఫ్రీ చేయడం, ఇవి జస్ట్ వార్మప్స్ అన్నమాట. తర్వాత ఇలా నీ రొటేషన్ చేసుకోవడం, నీస్ని ఇలా వైట్ చేసుకోవడం. ఈ ప్రాక్టీసెస్ చేశారంటే చాలా రిలాక్స్ అయిపోతుంది. ది బెస్ట్ నీ ప్రాక్టీసెస్ ఇవి. రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తూ ఉన్నారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా మంచి ఆహారం తీసుకుంటూ ఉండండి. బోన్ స్ట్రెంగ్త్ని పెంచే నువ్వులు, మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇలాంటి ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు బాగా తీసుకుంటూ ఉండండి. ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల కూడా మనకు బోన్స్ చాలా తొందరగా, అంటే అనుకుంటారు నాన్ వెజ్ బాగా తినే వాళ్ళకి బోన్స్ చాలా స్ట్రెంగ్త్గా ఉంటాయని. అలా ఏం కాదు. మనకు మజిల్, ఫ్యాట్ ఇవి బాగా ఎక్కువైపోవడం వల్ల, ఫ్యాట్ ఓవర్ వెయిట్ అయిపోవడం వల్ల నీస్ మీద మనకు స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటూ ఉండండి. వండిన తర్వాత మినిమం 3 hours లోగా తినేలాగా చూసుకోండి. ఇక ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైతే మనం ఏం చెప్పలేము. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా తినండి, నైట్ ఫ్రెష్గా తినండి. ఇలా చేస్తూ ఉండి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసుకొని, ఎక్కువ విపరీతమైన ఆయిల్ ఫుడ్ తినేవాళ్ళు అలవాటుని కనుక తగ్గించుకున్నారంటే నీ పెయిన్స్ తగ్గడం అనేది చాలా బాగా చూస్తారు. ఓవర్ ఆయిల్ తినే వాళ్ళకు కూడా ఎక్కువ నీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి సైంటిస్టులు, మీరు కావాలంటే గూగుల్లో సర్చ్ చేసుకోవచ్చు. ఓవర్ ఆయిల్ తినడం వల్ల ఎలాంటి నీ పెయిన్స్ వస్తాయి అన్నది ఒకసారి సర్చ్ చేసి చూసుకోండి. సో మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే ప్రతిరోజు శుభ్రమైన ఆహారం, అంటే ఫ్రెష్గా వేడిగా ఉన్న ఆహారం తినడము, యోగా చేయడము, వాకింగ్ చేయడము, బాగా వేళకు నిద్రపోవడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారంటే హెల్తీగా ఉండగలుగుతాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా. నమస్తే.